మా ఈతాండ్రపాడు గ్రామంలోన తుంగభద్ర నది. ఈ ప్రాంతానికి మా ఈతాండ్రపాడు గ్రామానికి కర్నూలుకి తుంగభద్ర నది మాత్రమే అడ్డం ఉంటుంది. ఈ నది మీద తుంగభద్ర నది మీద బ్రిడ్జి గాన పడిందంటే కర్నూలుకి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఇది జరుగుతుందో తెలియదు గానీ ఒక్కొక్కసారి చాలా వరకు ఇక్కడ మేము కర్నూలుకి చదువుకునేటప్పుడు స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అక్కడ అంటే నగరీకరణ కాబట్టి కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ తెచ్చుకోవాలంటే ఆరోగ్యం సంబంధించి హాస్పిటల్కి వెళ్లాలంటే కర్నూలుకే వెళ్ళాలి మేము. చాలా సందర్భాలలో ఇక్కడ పడవలు కూడా నడుపుతారు. ఆ పడవలలో వెళ్లేటప్పుడు కూడా చెప్పపెట్టకుండా ఏరు రావడం జరిగింది. ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ లాంచ్ నడిపే వాళ్ళు గతంలో ఈ ప్రదేశంలో అప్పుడు కూడా ఒకసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని 1992 సంవత్సరంలో కూడా ఈ నది మీద బ్రిడ్జి వేస్తామని చెప్పి అప్పట్లో ప్రభుత్వం వాళ్ళు 10 కోట్ల అమౌంట్, అంటే అప్పట్లో అది గొప్ప 10 కోట్లు అంటే వేసి దీన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ అది ఇంతవరకు కూడా జరగలేదు. ఏది ఏమైనా మా ఈతాండ్రపాడు గ్రామం, గొందిపర్ల ఇట్లాంటి ఇక్కడ దేమాడ ఇట్లాంటి గ్రామాలు బాగా డెవలప్మెంట్ కావాలి అంటే ఈ బ్రిడ్జి గాన పడింది అంటే మా ఊర్లోన చిన్నగా ఒక బట్టల షాప్ పెట్టుకున్నా, టైలరింగ్ పెట్టుకున్నా, ఒక చికెన్ సెంటర్ పెట్టుకున్నా, ఇంకా ఏదన్నా ఫ్లవరింగ్ అంటే ఏదైనా ఒక సిటీలో ఏదైతే ఉందో హార్డ్వేర్ షాపు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక సిటీలో ఎటువంటివి ఉంటాయో అలాంటివి మా ప్రాంతంలో ఉంటాయి. ఎంత దగ్గర మాకు అంటే దాదాపుగా ఒక ఎక్కువే ఉంటది. ఒక 1/2 కిలోమీటర్లో సగ భాగం అన్నట్టు అనమాట. చాలా దగ్గరగా ఒక 250 మీటర్ల దాకా ఉండొచ్చు అంతే, చాలా దగ్గర. కాబట్టి ఇదిగాన సాకారం ఏంటంటే మా గ్రామం ఎంత సుభిక్షంగా ఉంటుందంటే పాడి పంటలతోని సుభిక్షంగా ఉండి నగరీకరణ దగ్గర ఉండి ఎవరికన్నా హెల్త్ బాగుండదనుకో అత్యవసర ప్రమాదం ఉంది పంచనింగాల నుంచి కర్నూలుకి చేరుకోవాలంటే మామదాలపాడు నుంచి అంటే దాదాపుగా 15 కిలోమీటర్ల దూరం మేము వెచ్చించి సిటీకి చేరుకోవాలి. కానీ ఈ తుంగభద్ర నది మీద బ్రిడ్జిగాన పడిందంటే అసలు ఎంత అంటే 5 నిమిషాలు మేము చేరుకుంటాం సిటీకి. కాబట్టి ఈ అదృష్టమైనటువంటి మార్గంగా మాకు రాముడు సీతాదేవి కోసమని రామ సేతువు నిర్మించినట్టుగా, హనుమంతుడు వానరసేన సహకరించినట్టుగా మా గ్రామంలో పెద్దలందరూ సహకారంతోని సహృదయంతోని అందరూ పట్టుదలతోని దీన్ని సాధించుకొని ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకొని పోయి ఇంతకుముందు గతంలో ప్రాణహాని కూడా జరిగింది. ఈ నదిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మత్స్యకారకులు కూడా చాలా మంది దెబ్బతిన్నారు. అందరి ఆశయం మేరకు మా గ్రామం సుభిక్షంగా నగరీకరణకు చెంది బాగా డెవలప్మెంట్ కావాలి అంటే బ్రిడ్జి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి, జై తాండ్రమ్మ తల్లి.